తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ఘనమైన శ్రేష్టమైన క్రీస్తు యేసు నామమున అందరికీ ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు తన లేఖనముల ద్వారా మనందరితో కూడా వాగ్దాన రూపముగా మాట్లాడుతూ ఉన్నాడు. అది కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 5వ లేఖనం. ప్రభువా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరము. అవును, దేవాతి దేవుని యొక్క కార్యములు చాలా గొప్పవి. అంతేకాదంట, ఆయన యొక్క ఆలోచనలు ఏ ఒక్కరికి అంతు పట్టనివి. ఈ లోకములో ఏ ఒక్కరు కూడా ప్రభు యొక్క ఆలోచనలను మరి ఎవ్వడూ కనుగొనలేడు. అంతటి గొప్ప దేవుని యొక్క మహిమను మనం పొందుకోవాలంటే, అటు గొప్ప కార్యములు మన పక్షముగా జరగాలి అంటే, మనం ఈ దినము నుండి అయినా సరే ఆయన ఆలోచనలకు మనము తగిన వారిగా ఎంచబడాలి. అలాంటి గుణము మనలో ఉండాలి అని దేవుడు అంటున్నాడు. అంతేకాదు, అప్పుడు మాత్రమే ఆయన గొప్ప కార్యములు మన పక్షముగా చేయగలడు. మరి అట్టి కార్యములు ఈరోజు దేవాతి దేవుడు మన పక్షంగా జరిగించబోతున్నాడు. అందరము తలలో ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, అట్టి కార్యముల కొరకు ఎదురు చూస్తాం. మహాగణుడా, పరిశుద్ధాత్మ దేవుడా, మీ పాదములకు వందనములు, కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రములు నా తండ్రి. నీ కార్యములు నాయనా ఎంతో గొప్పవి. నీ ఆలోచనలు ఎవ్వరికి కూడా అంతు పట్టనివి ప్రభువా. అట్టి మీ గొప్ప కార్యములు నాయన, ఇదిగో ఈ ఛానల్ వీక్షించుతున్న ప్రతి బిడ్డకు వారి జీవితంలో నీవు ఈ దినమున జరిగించమని, ఎవరైతే ప్రభువా మీ మీద ఆశ పెట్టుకొని వారి పక్షముగా కార్యములు జరగడము లేదని ఎదురు చూస్తూ ఉన్నారో అట్టి వారికి కార్యములను జరిగించమని, మీ ఆలోచనలు నాయన ఏ ఒక్కరికి అంతు పట్టనివి కనుక, అతి గంభీరమైనవి మీ ఆలోచనలు కనుక, మీ ఆలోచనలను మేము అందుకుని ఆ యొక్క కృపను, ఆలోచనలకు అంతుపట్టే వారిగా ఉండడానికి కావలసిన కృపా సహాయమును మాకును వీక్షించుతున్న ప్రతి ఒక్కరికి దయచేయమని బ్రతిమలాడుకుంటూ, ఘనత మహిమ ప్రభావాలు ఈ దినమున మీ పాదాలకు సమర్పించుకుని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థించి పొందియున్నాము మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.